అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని కుంపునిపురం గ్రామంలో వెలసిన శ్రీ భోగాంజనేయ స్వామివారి తిరునాళ్ల ఫిబ్రవరి 4 తేదీ నుండి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. స్వామివారు రాతి ఊరగాయ జాడి మూత కింద భాగమున స్వయంభూగా వెలిశారు. ఈ ప్రాంతంలో వరాహ రూపంలో వెలిసి భోగాంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందారు. మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రథమ శిష్యులైన ఇబ్బ రామాపురం కృష్ణమాచార్యుల వారిచే స్వామివారి స్వప్న ఆదేశాల మేరకు విగ్రహ ప్రతిష్ఠ గావించారు. 1806వ సంవత్సరంలో జాగీర్దార్ కృష్ణారావు ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి నుంచి నవంబర్ వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయ మర్యాదలు అప్రదిష్టలు పాల్చేసే విధంగా కమిటీ సభ్యులు, నిర్వాహకులు గుడి ఆవరణలో రికార్డింగ్ డాన్స్లు ఏర్పాటు చేసి వికృత చేష్టలకు పాల్పడ్డారు. చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారన్న ఇంగితం లేకుండా డబుల్ మీనింగ్ మాటలు, అందాలు ఆరబోస్తూ అవయవాలు కనిపించేలా డాన్సులతో ఆర్కెస్ట్రా బృందం రెచ్చిపోయారు. తిరునాళ్లకు వచ్చిన మహిళా భక్తులు ఆంజనేయ స్వామి సన్నిధిలో రికార్డ్ డాన్సులు ఏంటని అవాక్కయ్యారు. ఆంజనేయ స్వామి సన్నిధికి రావాలంటే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల వల్ల మహిళలు, చిన్నపిల్లలను తిరునాళ్లకు తీసుకురావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు భక్తులు వాపోయారు.